ఈరోజు మన క్లాస్లో 3 సంవత్సరాల పాపకి హాఫ్ లంగా బాడీ వేసి హాఫ్ లంగా జాకెట్ 2 కటింగ్ స్టిచ్చింగ్ పెడతాము. అసలు పొడవు వచ్చేసండి 19 అంగుళాలండి. 19 ఎగస్ట్రా 1 అంగుళం 20 అంగుళాలు. ఇలా 2 మడతల మీద ఇట్లా స్కేల్ పెట్టి ఇట్లా లైన్ కుట్టేసుకోండి. ఇట్లా తర్వాత ఇది అదే కొలతల్లో కట్ చేసుకోండి. ఇదైతే 1 అంగుళం ఎగస్ట్రా 20 అంగుళాలు లంగా పొడవు. ఇదిగోండి ఇలా లూజ్ చూసుకోండి. ఇట్లా 4 భాగం అంటే ఫస్ట్ ఈ 2 మడతలు ఇగోండి 4 మడతల మీద ఇదిగోండి ఇక్కడ ఇట్లా గుర్తు పెట్టుకోండి. డీస్ అయితే పోతుంది కాబట్టి ఇట్లా లైట్గా ఇట్లా డాట్స్ పెట్టుకోండి. ఇదిగో అట్లా. ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చేసి నడుము 12 12 24 నడుము లూజులో 24 సగం 12 అంగుళాలు అంటే ఇదిగోండి నడుము లూజు ఫస్ట్ భాగం 6 అంగుళాలు రావాలి. 6 అంగుళాలు ఎలా రావాలో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదిగోండి ఇక్కడి నుంచి 1 2 అంగుళాలు పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి 2.5 పెట్టేసుకోండి. ఈ ఫోల్డ్ లేదండి ఇదిగో ఇట్లా కొంచెం సగం వరకు కుట్టేసుకోండి. మళ్ళీ ఆపేసి మళ్ళీ 2 అంగుళాలు స్టార్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 2.5 అంగుళం అలా మళ్ళీ ఫోల్డ్ లేదండి ఈ కుర్చీ కిందికి లోపలికి వెళ్ళాలి. ఎక్కువ క్లాత్ ఉందనుకోండి ఇంకా లాస్ట్ వరకు వెళ్ళాలి. మనకు తక్కువ క్లాత్ ఉంటే ఈ ఎడల్పు ఉంటుంది కదా బెల్ట్ దగ్గరికి ఇది ఇందులో హాఫ్ పెట్టుకోవాలన్నమాట. ఇది మళ్ళీ 2 తర్వాత 2.5 ఇదిగో మళ్ళీ చూసారండి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇక్కడి నుంచి 2.5 ఇది పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత నడుము వచ్చిందో చూసుకోండి. ఇదిగోండి కరెక్ట్ 6 అంగుళాలు ఇదిగోండి. మళ్ళీ ఇప్పుడు పెట్టిన లాగి ఇట్లా చూసుకోండి. అప్పుడు లేకుండా కరెక్ట్గా 6 అంగుళం టచ్ మీద తిప్పుకుంటా రావండి. మీకు డౌట్ ఉందనుకోండి ఇలా ఇదిగో ఇక్కడ టేప్ తీసుకొని ఇంతే సైజు 1/2 అంగుళం పాదం వార అంటారండి. దాన్ని అలా టేప్ లేని మాత్రం ఏ పని చేయమాకండి. టైలరింగ్ విషయంలో పర్ఫెక్ట్గా రావాలంటే టేపేనండి. ఇది చూసుకోవాలి ఎగస్ట్రా వచ్చిందా తక్కువ వచ్చిందా. ఇది కరెక్ట్గా 12 అంగుళాలు అట్లా మరి మిగతాది కూడా ఇలానే కుట్టుకోవాలండి. కుట్టండి ఒక సగం కుట్టేసుకోండి.
చూసారండి, ఇదిగో రెండు ఇక్కడికి వచ్చేసి మనకి 6 18 18 అంగుళాలు రావాలి. రాలేదనుకో కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి. ఇదిగోండి 15 వచ్చిందండి. మనకి ఇంతవరకు రావాలి. కావాలంటే మనం ఇంకొంచెం లైట్గా పెట్టుకోవాలి. చూడండి, హాఫ్ లంగా 3, చిన్నపిల్లలకైతే 2 మీటర్లు, మీటర్న్నర అట్లా సరిపోతుందండి. అండి ఇప్పుడు కుట్టిన లంగాకి లోపల లైనింగ్ అండి. దీనికి మామూలుగా పొడవు 20 అయితే నేను 4 అంగుళాలు తగ్గించానండి. అదే మామూలుగా కింద పట్టి కుట్టాలనుకుంటే ఒక 2 అంగుళాలు యాడ్ చేసుకుంటే మనకి అసలు పొడవు లైనింగ్ మాత్రం ఒక 3 అంగుళాలు 2 అంగుళాలు మన ఇష్టం, ఎంతన్నా తగ్గించుకోండి. నేను మాత్రం 4 అంగుళాలు తగ్గించాను. బెల్ట్ వేసుకోవాలనుకోండి ఒక 2 అంగుళాలు వేసుకోవాలి. ఆ లెక్కతో 2 అంగుళాలు మనం ఇలా పట్టి మర్చుకొని ఇలా కింద ఇగో 2 అంగుళాలు ఇలా కుట్టుకోవాలండి. కానీ దీనికి పట్టలేదు కాబట్టి నేను ఇదిగోండి 16 అంగుళాలు పెడుతున్నానండి. మీకు కట్ చేసిన తర్వాత ఫోల్డ్ చూపిస్తాను. ఇది లైనింగ్ మా దగ్గర ఉంటే మిగిలిన క్లాత్ పెట్టేసి కుడుతున్నామండి. ఇదిగోండి ఇట్లా 2 మడతలు చూసారా, ఇట్లా 4 మడతలు వేస్తే ఇట్లా వస్తుంది. మనం ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుంటున్నాం. అప్ అండ్ డౌన్ ఉన్న క్లాత్ ఇదిగోండి. చాలా వరకు కింద పట్టి లేకుండా ఇట్లా కుట్టేస్తారండి చిన్నపిల్లలకి. ఇదిగోండి 2 భాగాలు, ఇది 4వ భాగం ఇలా మడతేసుకోవాలి. చెప్పా చూడండి, ఇట్లా డార్చ్ పెట్టేసుకొని ఇది లైనింగ్ కూడా మేము కుర్చీ వేసి చూపిస్తున్నాం చూడండి. ఇది కూడా అంతేనండి. లేదా 1.5 అంగుళం పెట్టేసుకోండి లైనింగ్ కాబట్టి. 1.5 వచ్చేసి ఎడల్పు, 2 అంగుళాలు వచ్చేసి ఇట్లా లోపలికి ఇలా నెట్టుకోవాలండి. ఇది ఇట్లా ఇదిగోండి. ఇప్పుడు లంగా హాఫ్ లంగాకి మనం కింద లైనింగ్ క్లాత్ తీసుకొని కుట్టామా, ఇదిగోండి ఇటు ఫస్ట్ నుంచి ఇటు చివరి దాకా ఇలానే కూర్చోబెట్టి ఇలా కుట్టేసాము. తర్వాత ఇదిగోండి మెయిన్ క్లాత్
లంగా పెట్టేసుకొని ఇది రైట్ వస్తుంది. ఇది ఇలా పెట్టేసుకోండి. ఇదిగో ఎప్పటికైనా మనకు పొడవుకి 3 అంగుళాలు 4 అంగుళాలు తగ్గించుకోండి. ఆ క్లాత్ ఉంటే మాత్రం ఈ అంచు లేకపోతే పట్టి మడుచుకోండి. ఇలా పట్టి ఇలా 2 కానీ 1.5. దీనికి కూడా అంచు ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్ కుట్టారు ఆల్రెడీ. ఇదిగోండి ఇలా పట్టి మడుచుకొని మిగతా మన అసలు పొడవు 20-21 కన్నా ఎక్కువ ఉండదండి పిల్లలకి, 3 సంవత్సరాల పిల్లలకి. నడుము వచ్చేసి మనకి ఎవరికైనా ఫ్రీగా ఉండాలంటే 12 అంగుళాలండి. ఇప్పుడు మామూలుగా బారసాల పిల్లలకి అనుకోండి, మనం చిన్న పిల్లలకి 20 పొడవు ఉంటుందండి. 16, 15, 12 లంగా పొడవు, నడుము వచ్చేసి 20 అంగుళాలు ఉంటుందండి చుట్టూ కొలత. అలా చూసుకొనైనా మీరు బారసాల పిల్లలకి చిన్న పట్టులంగా కుట్టుకోవచ్చండి. ఇదిగోండి 2 సమానంగా పెట్టేసుకోవాలి. ఈ కుట్టు ఆ కుట్టు సమానంగా ఉంది చూసారా. ఇదిగోండి ఖర్చు కూడా ఒకే లెవెల్లో ఉంది. ఇట్లా పెట్టేసుకొని ఇదిగోండి 2 భాగాలు ఒక అరంగుళం, ఒక 3 అంగుళాల గ్యాప్ మీద ఇట్లా 3 లేదా 4 అంగుళాల దగ్గర ఇలా చేపెట్టేసి కుట్టారనుకోండి, క్రాస్ లేకుండా కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది ఏదైనా. తర్వాత మళ్ళీ ఇలా జాయిన్ చేసుకోవాలండి. అప్పుడు ఎప్పటికైనా జాయిన్ చేయాలంటే కింద వైపు నుంచి చేసుకోవాలి. ఇదిగోండి సమానం. ప్రాక్టీస్ లేని వాళ్ళైనా ఎవరైనా ఇట్లా కింద నుంచే చేసుకోండి. కొంచెం అప్పుడులోనే ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోగలుగుతాం. అటు మాత్రం కింద నుంచి కరెక్ట్గా కుట్టుకోవాలి. మనం నెక్స్ట్ క్లాస్లో అండి దీని మీద లంగా పైకి లంగా అండి, దీని మీద జాకెట్ ఆపోజిట్ కలర్ వేసుకొని రెడ్ వేసి మీ నెక్స్ట్ వీడియోలో మీ కటింగ్ చూపిస్తామండి. బ్లౌజ్ కటింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చూపించాను కదండి. ఇప్పుడు ఆ పాపకి బాడీ పొడవు ఎంత తీసుకోవాలి, లూజ్ ఎంత తీసుకోవాలని చూపిస్తున్నా. పొడవు వచ్చేసి 10 అండి. 1 అంగుళం ఎగస్ట్రా తీసుకోవాలండి, 11. ఇట్లా 4 మడతల మీద ఇదిగోండి ఈ 2 ఇట్లా సమానంగా చూసుకోండి. ఇదిగోండి షోల్డర్ వచ్చేసి 4 పెట్టేసేయండి. చంక్ వచ్చేసి ఫ్రీగా ఉండాలనుకున్న వాళ్ళకి 5 లేదా 5.5 అయినా పెట్టుకోవచ్చు. మనకు 5 చాలు, మళ్ళీ మర్చి కుడతాం కదండి దానికోసం. ఇదండి మెడ ఎడల్పు వచ్చేసి 2 అంగుళాలు.
మెడలోకి వచ్చేసి ఫ్రీగా ఉండాలంటే 5 అంగుళాలు పెట్టేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఇవ్వండి 4, ఇవి 2 ఈ 2 4 మడతల మీద ఇలానే డ్రాయింగ్ చేసుకోండి. ఈ కటింగ్ చూసారు కదా, మనకి ఇది బాడీ లూజ్ ఎంత అంటే అండి 16 అంగుళాలు ఎడల్పు ఉందండి. అందులో వచ్చేసి మనం ఒక ఇటువైపు అటువైపు 1 అంగుళం అంటే ఉక్సులు కాజాలు పట్టే అంటారండి, దాన్ని ఇందులోనే కలిపేసాను. ఇదిగో ఇట్లా 1 అంగుళం పట్టేసుకొని రెండు సమానంగా చూసుకోండి, అప్ అండ్ డౌన్ రాకుండా ఉంటాయి. ఇది కరెక్ట్గా వచ్చినాయి. మీకు అట్లా అప్ అండ్ డౌన్ వచ్చే ఉంటే ఇలా చేసుకోండి, కాకపోతే మనకు నీట్గా ఉంది. ఇదిగోండి ఇట్లా 1 అరంగుళం ఇలా ఫస్ట్ రాని వాళ్ళకి ఒకసారి ఇట్లా మర్చి కుట్టుకోండి. ఇది రైట్ నెక్ అనమాట. మళ్ళీ తినించాలంటే రాంగ్ వైపు తిప్పుకోవాలి. నడుము ఎంత ఉందో దాన్ని చూసుకొని ఇది మనకు కావాల్సినంత అండి 1.5 ఇటువైపు పెట్టేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా చంకకి ఇటువైపు 1.5. ఇది కరెక్ట్గా వచ్చింది నడుము. ఇదిగోండి చంక దగ్గర కూడా కరెక్ట్గా రావాలి కుట్టు, ఇట్లా నీట్గా ఇట్లా రఫ్ చేసుకోండి. తర్వాత మనం నడుము లూజ్ ఎంత ఉందండి, నిన్న 12, ఇది కూడా 12 కావాలి. ఈ ఖర్చులు మనం ఉంటే మనం ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేకపోతే కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది నడుము 12, ఇది 12, ఇట్లా సమానంగా చూసుకోవాలి. మనకు కొంచెం ఎగస్ట్రా ఉంది కదండి, ఆ ఎగస్ట్రా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు ఖర్చు అవసరం లేదండి, అందుకని కావాల్సినంత పెట్టేసుకొని ఎగస్ట్రా క్లాత్ తీసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది మనకు వచ్చేసి సెంటర్ అనుకుంటా, 4 భాగాల మీద సెంటర్ ఇట్లా ఇలా తీసేసుకోండి. ఓపెన్ చేసి ఇదిగోండి ఇటువైపు గుర్తు పెట్టేసుకోండి. ఇదిగోండి ఇది 2 భాగాలు ఇట్లా మట్టేస్తే 4. మనం ఇది కరెక్ట్గా
ఇదిగోండి ఇది బాగా గమనించండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా ఇదిగోండి ఇది రైటు ఇది రైటు, ఈ రెండు మనం చూసుకొని ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం చూసారండి, ఒక అరంగుళం రౌండ్ కాబట్టి మళ్ళీ తర్వాత దీని ఇట్లా లోపల నుంచి ఇలా ఈజీగా కుట్టుకోండి. ఇది రైట్. మీకేమన్నా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ ద్వారా